అందరికీ నమస్కారం. స్వస్థ హీ సేవకు సంబంధించి ఈవెంట్స్ క్రియేట్ చేసే విధానం మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. క్రియేట్ చేసిన ఈవెంట్స్ని ఎలా క్లోజ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. దయచేసి అందరు చూడండి. మనం స్వస్థ హీ సేవ వెబ్ పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అవుతూ ఉన్నాను. మీరు ఏ ఐడితో అయితే ఈవెంట్స్ క్రియేట్ చేశారో అదే ఐడితో మాత్రమే లాగిన్ కావాలి, వేరే దాంతో లాగిన్ కాకూడదు. ఉదాహరణకు నేను బచ్చన్నపేట మండలిది నేను చేస్తూ ఉన్నాను. సో నేను ఇప్పుడు లాగిన్ అవుతున్నాను. లాగిన్ కాగానే మనకు పైన మొబైల్ ద్వారా చేస్తే పైన అడ్డం 3 గీతలు ఉన్నాయి. వాటిని క్లిక్ చేస్తే యాడ్ ఈవెంట్ అని కనబడుతుంది. ఇది ఈవెంట్ యాడ్ చేయడం కోసము. మనం యాడ్ చేసిన ఈవెంట్స్ని ఎలా క్లోజ్ చేయాలి అంటే ఎలా అప్డేట్ చేయాలి అని చూస్తే కింద నుంచి 3వ అంశం కనబడితే చూడండి, మీకు ఈవెంట్స్ అని కనబడుతూ ఉంది. కింద నుంచి 3వది ఈవెంట్స్ పైన క్లిక్ చేయాలి. ఈవెంట్స్ పైన క్లిక్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ యాడ్ ఈవెంట్ అని, ఎక్స్పోర్ట్ అని, డౌన్లోడ్ క్యుములేటివ్ రిపోర్ట్, రూరల్ వైజ్ అని ఇవన్నీ కనబడతాయి. సో మీకు ఎగ్జాక్ట్గా ఎన్ని అప్లోడ్ చేశాము, ఎన్ని ఈవెంట్స్ క్రియేట్ చేశామని తెలుసుకోవాలనుకున్నాము ఎక్స్పోర్ట్ మీద మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. అలా కాకుండా మీరు చేసిన ఈవెంట్స్, ఉదాహరణకు ఇవాళ 17 తారీఖు నాడు మీరు అమ్మ పేరు పైన మొక్క నాటే ఈవెంట్ మీరు క్రియేట్ చేసుకున్నారనుకోండి. ఆ ఈవెంట్ని ఈరోజు మీరు క్లోజ్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని మీరు అనుకున్నారనుకోండి. సో ఎలా క్లోజ్ చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఒకరు ఏక్ పేడ్ మాకే నామ్ అని ఇక్కడ ఈవెంట్ వాళ్ళు టైప్ చేశారు. ఎప్పుడు కానీ ఈవెంట్ మీరు ఏ డేట్ నాడు క్రియేట్ చేశారు, క్లోజింగ్ ఏ డేట్ ఉంది అనేది మీరు ముందే ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకొని సార్ట్అవుట్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈవెంట్ డేట్ అని ఉంది. ఈవెంట్ డేట్లో ఇక్కడ 17/9/2024 ఉంది. ఇది ఈవెంట్ డేట్. సో ఈవెంట్ కోఆర్డినేటర్ దేవి ప్రసాద్ గారు. ఈవెంట్ కంప్లీట్ అయిందా లేదా చూసుకోవాలి. నో అంటే ఈవెంట్ని కంప్లీట్ కాలేదు అంటే మీన్స్ ఈవెంట్ చేశారు కానీ వాళ్ళు సబ్మిట్ చేయలేదు. సో అందుకే అది కంప్లీట్ కాలేదని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనము కంప్లీట్ చేయాలి అంటే ఇలా స్క్రోల్ చేస్తూ ఇక్కడ ఈవెంట్ క్లోజ్ అని మనకు రెడ్ మార్క్లో కనబడుతుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయాలి. పైనుంచి రెండవది ఈరోజు క్లోజ్ చేయాల్సిన ఈవెంట్. ఇది దేవి ప్రసాద్ గారు, ఈవెంట్ క్రియేటరు, బచ్చన్నపేట మండల్, నారాయణపూర్. ఇక్కడ చూడండి, 17/9/2024. సో పైనుంచి రెండవది నేను ఈవెంట్ ఇప్పుడు క్లోజ్ చేయబోతున్నాను. ఈవెంట్ క్లోజ్ చేయడానికి చూడండి, ఇక్కడ ఏమడుగుతూ ఉంది, ఈవెంట్ థీమ్ నేమ్ అని చెప్తా ఉంది. హెడ్డింగ్ నేమ్ అంటే మాస్ పబ్లిక్ పార్టిసిపెంట్ ఈవెంట్ అని చెప్తా ఉంది. ఈవెంట్ నేమ్ ఏక్ పేడ్ మాకే నామ్ ఉంటుంది. ఈవెంట్ స్టార్ట్ డేట్ 17 తారీఖు, ఈవెంట్ ఎండ్ డేట్ కూడా ఇదే నెల 17 తారీఖు. సో ఈరోజు మనం దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈవెంట్ కోఆర్డినేటర్ నేమ్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది. నెంబర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ పార్టిసిపెంట్స్ 46 మెంబర్స్ అని ఉంది. డిపార్ట్మెంట్ ఏదో ఇక్కడ చూపించుండ్రు. సో మనం ఈవెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏ అంశాలు వచ్చినాయి అవన్నీ మనకు అందులో కనబడుతున్నాయి. ఇక్కడ మీరు దయచేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్పెక్టెడ్ మెంబర్స్ ఎంతైతే మీరు ఫిగర్ ఇచ్చారో అంతకు తగ్గకుండా, ఇంకంతకు ఎక్కువగా వేసినా పర్వాలేదు, అంతకు తగ్గకుండా మాత్రం మీరు జనాలు పార్టిసిపేట్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఆ పార్టిసిపేట్ అయిన వారి వివరాలు ఇందులో మనం ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసేటప్పుడు మేల్ ఎంత, ఫిమేల్ ఎంత అని అడుగుతూ ఉంది. అదర్స్ కూడా ఇఫ్ థర్డ్ జనరల్ ఏమైనా ఉంటే వారు ఎంతమంది అటెండ్ అయ్యారని ఉంటుంది. విఐపీస్ ఎంతమంది అటెండ్ అయ్యారని ఉంటుంది. నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్ని ఈరోజు పెట్టారని అడుగుతుంది. ఈరోజు ఈవెంట్ ఏంది, అమ్మ పేరు పైన ఒక మొక్క నాటే ఈవెంట్ కనుక ఎన్ని మొక్కలు నాటారని చెప్పేసి ఇక్కడ అడుగుతూ ఉంది. ఇక్కడ నేను మేల్స్ వారు మొత్తం 46 మెంబర్స్ అని చెప్పినారు. నేను వారిని అడిగితే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇక్కడ మేల్స్ ఎంతమంది అంటే వారు చెప్పారు, సార్ 26 మంది మేల్స్ వచ్చారు సార్ అని చెప్పారు. సో ఇక్కడ 26 మంది మేల్స్. ఫీమేల్ ఎంతమంది అన్నాను. ఫీమేల్ ఎంతమంది అంటే ఒక 10 మంది దాకా ఉంటారు సార్ అన్నారు. అంటే ఎంత, 36 అయ్యిండ్రు, ఇంకా 10 మంది మిగులుతుంటారు. అదర్స్ ఏమైనా ఉన్నారంటే అదర్స్ ఏం లేరు, 0 అని చెప్పేసి అన్నారు. మరి విఐపీస్ ఏమైనా ఉంటే విఐపీస్ ఒక 3 ఉన్నారు సార్ అని చెప్పారు. మరి ఇంకా మిస్ అవుతున్నాయి కదా అంటే, సార్ నేను ఎంప్లాయీని కదా సార్, మా ఎంపీడబ్ల్యూఎస్ ఉన్నారు కదా సార్, వాళ్ళని కౌంట్ చేయొచ్చా అని చెప్పేసి అన్నారు. సో నేనేమన్నాను, ఓకే వాళ్ళని కూడా కౌంట్ చేసుకోండి అని చెప్పి చెప్పడం ద్వారా ఇక్కడ మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వీరు కూడా పార్టిసిపేట్ చేశారు కనుక. ఇప్పుడు
ఇక్కడ 30 మెంబర్స్, ఇక్కడ 13 మెంబర్స్. సో 30 + 13 43, 43 + 3 46. సో 46 మెంబర్స్ వచ్చారు. ఎన్ని మొక్కలు నాటారంటే మేము 46 మొక్కలు నాటాం సార్ అని చెప్పారు. సో మరి నాటారని గ్యారంటీ ఏంది? వారు నాటుతున్నప్పుడు ఉన్న ఫోటో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కనుక అప్లోడ్ ఆఫ్టర్ ఇమేజ్ అని అడుగుతాం. సో ఆ ఇమేజ్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వాళ్ళు కూర్చొని నాటుతున్నటువంటి మొక్క నేను తీసుకున్నాను, ఇమేజ్ అప్లోడ్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ అంటున్నాను. ఆటోమేటిక్గా ఈవెంట్ సబ్మిట్ అవుతూ ఉంది. ఓకే, చూడండి ఈవెంట్ క్లోజ్ సక్సెస్ఫుల్ అని కింద మనకు కనిపిస్తూ ఉంది. ఈవెంట్ క్లోజ్ అయిన తర్వాత ఈ రెడ్ సింబల్ మనకు కనిపించదు. రెడ్ సింబల్ కాస్త వైట్గా అవుతుంది చూడండి. సో ఇది ఈవెంట్ క్రియేట్ చేసే విధానము. సో ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా ఈవెంట్ క్రియేట్ చేసిన తర్వాత క్లోజ్ చేయాలి. ఇది ఈవెంట్ క్లోజ్ చేసే విధానం మీకు ఇంతసేపు చెప్పడం జరిగింది. ఎప్పుడూ కూడా ఈవెంట్ క్లోజ్ చేసే డేట్ తెలుసుకోవాలి అంటే మీరు ఇది ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీరు చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈవెంట్ క్లోజ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిందా లేదా చూసుకోనికి కంప్లీటెడ్ అంటే ఎస్ అని కనబడ్డా చూడండి. దేవిప్రసాద్ గారిది ఈవెంట్ కంప్లీట్ అయింది. సో నేను క్లోజ్ చేసేసాను. సో మీరు కూడా అందరూ ఏ రోజు ఈవెంట్ ఆ రోజు యాజ్ పర్ మీరు ఈవెంట్ క్రియేట్ చేసిన దాని ప్రకారము, ఉదాహరణకు కొద్దిమంది 17 తారీఖు నాడు ఈవెంట్ క్రియేట్ చేశారు, దాని క్లోజింగ్ డేట్ 18 తారీఖు అన్నారు. సో 18 తారీఖులో మీరు క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక అది మీరు గుర్తుపెట్టుకొని 80% ఈవెంట్ కంప్లీట్ చేయండి. మీరు ఏదైతే ఎన్ని ఈవెంట్స్ అయితే మేము క్రియేట్ చేయాలని చెప్పామో అన్ని ఈవెంట్స్ క్రియేట్ చేసుకోండి. ఎన్ని ఈవెంట్స్ అయితే క్రియేట్ చేశారో అన్ని ఈవెంట్స్ని ఆయా డేట్లలో ఖచ్చితంగా క్లోజ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు 80% క్లోజ్ చేస్తారని అనుకుంటున్నాను. 80% క్లోజ్ చేయండి. ఇది ఈవెంట్ క్రియేట్ చేసిన వాటిని క్లోజ్ చేసే విధానము. ఈవెంట్ క్లోజ్ చేయాలంటే ఈవెంట్స్ మీద క్లిక్ చేయాలి. ఈవెంట్ క్రియేట్ చేయాలంటే మాత్రం యాడ్ ఈవెంట్ మీద క్లిక్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.